హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్నాలజిక్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం స్కల్ క్యాండీ శేష్ ANC. శేష్ అంటే శేష నాగు కాదు, శేష్ దీని పేరు శేష్, SESH, శేష్ ANC ట్రూ వైర్లెస్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ అయితే అన్బాక్స్ చేసి ఇవి ఎలా ఉన్నాయి అనేది అయితే తెలుసుకుందాం. యాక్చువల్గా నేను ఆల్రెడీ యూజ్ చేస్తాను ఫ్యూ డేస్ నుంచి. సో ఈరోజు రివ్యూ కూడా చెప్తాను మీకు. ప్రైస్ వచ్చేసరికి బాక్స్ మీద మనకి 21,999 రూపాయలు అని చెప్పేసి ప్రైస్ ఉంది. అంటే దగ్గర 22,000 రూపాయల ప్రైస్ ఉంది. బట్ వచ్చేసరికి వీళ్ళు మనకు ఒక కూపన్ కోడ్ అయితే ఇచ్చారు. మీకు ఇక్కడ డిస్ప్లే అయితే చేస్తున్నాను కదా. సో ఈ కూపన్ కోడ్ యూజ్ చేసి కనుక మీరు పర్చేజ్ చేస్తే 70% మీకు డిస్కౌంట్ అయితే లభిస్తుంది. ఏకంగా 70%, 20%, 30% కాదు, 70% డిస్కౌంట్ అంట. అంటే దగ్గర 6,000 రూపాయలు ఏమో ఇయర్ ఫోన్స్ అయితే మీకు వస్తున్నాయి. ఈ 6,000 రూపాయలు పెట్టి ఈ ఇయర్ ఫోన్స్ మనం కొనొచ్చా లేదా అనే విషయాన్ని అయితే తెలుసుకుందాం. సో 70% అనగానే టెంప్ట్ అవుతారని వాళ్ళు 70% ఇచ్చినట్టున్నారు. సో అయితే మనకి బాక్స్ అయితే ఈ విధంగా ఎప్పుడు వీళ్ళు తీసుకొచ్చినట్టుగానే బాక్స్ అయితే ఉంటుందన్నమాట. సో బాక్స్ ఓపెన్ చేసి చూస్తే లోపల సో ఒక కంట్రోలర్ గైడ్ అయితే ఉంటుంది. అలాగే ఒక యూజర్ గైడ్ని అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇయర్ టిప్స్ అయితే ఉంటాయన్నమాట. సో మొత్తం ఒక 2 పేర్స్ అయితే ఇస్తారు. ఒక టైప్ సి కేబుల్ని అయితే ఇస్తున్నారు. చాలా అంటే చాలా షార్ట్ ఉంది, చాలా చిన్న సైజు టైప్ సి కేబుల్ని అయితే ఇచ్చారు. పవర్ బ్యాంక్ వాటి పెట్టుకోవడానికి బాగుంటుంది తప్పితే విడిగా అయితే ఉండదు. ఆ తర్వాత మనకి ఇయర్ ఫోన్సే ఉంటాయన్నమాట. ఈ విధంగా ప్యాక్ చేసి ఇయర్ ఫోన్స్ అయితే ఇస్తారు. ఇవే మనకి బాక్స్లో ఉండేవి. ఇక ఇయర్ ఫోన్స్ కనుక చూస్తే ప్లాస్టిక్ బిల్డ్తో వస్తుందన్నమాట. స్కల్ సింబల్ అయితే ఉంటాయి, స్కల్ క్యాండీ ఐకాన్ అనమాట. అలాగే ఇక్కడ మనకి 4 LED ఇండికేటర్స్ అయితే ఉంటాయి. బ్యాటరీ పర్సంటేజ్ మనకి తెలియజేస్తుంటాయి. బాటమ్ సైడ్ కొన్ని డీటెయిల్స్ అయితే మెన్షన్ చేస్తుంటాయి. బ్యాక్ సైడ్ ఒక టైప్ సి పోర్ట్ అయితే ఉంటుందన్నమాట ఛార్జ్ చేయడానికి. ఇక అంతే, మనకి ఈ బాక్స్లో ఎక్కడ మనకి బటన్ అయితే కనిపించదు. ఓపెన్ చేస్తే ఛార్జింగ్ కేసు లోపలే మనకి మోడల్ నెంబర్, ఇంకొన్ని డీటెయిల్స్ అయితే ఉంటాయి. ఇంకా ఇయర్ బడ్స్ కనుక చూసినట్టయితే ఇవి కూడా మనకి కంప్లీట్ ప్లాస్టిక్ బిల్తో వస్తాయి. ఈ బటన్స్ మనకి టచ్ కంట్రోల్తో రావు. ప్రెస్ చేసి మనం బటన్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. ఇంకా ఇవి మనం ఫిట్టింగ్ కనుక చూస్తే చాలా కంఫర్ట్ ఫిట్టింగ్ ఉందన్నమాట. ఈజీగా ఫిట్ అయిపోతాయి ఏ ఇయర్కైనా సరే. సో వన్స్ మనం ఫిట్ చేయగానే ఇయర్ మొత్తం క్లోజ్ అయిపోవడం వల్ల నాయిస్ క్యాన్సలేషన్ ఆన్ చేయకుండానే అవుట్ సైడ్ నాయిస్ అయితే తక్కువగానే వినిపిస్తుంది. ఇవి మనం 10 మినిట్స్ కనుక ఛార్జ్ చేసినట్టయితే మనకి 1.5 అవర్ వరకు ఛార్జింగ్ అయితే ఇస్తాయి అంటున్నారు. ప్లేబ్యాక్ టైము. బ్యాటరీ బ్యాకప్ వచ్చేసరికి మనకి 6 అవర్స్ వరకు మనకి బ్యాటరీ బ్యాకప్ అయితే ఇస్తాయి ఈచ్ వన్ వచ్చేసరికి. ఇక బాక్స్ వచ్చేసరికి వీళ్ళు చెప్పడం ఒక 30 అవర్స్ ఏమో బ్యాటరీ బ్యాకప్ అయితే ఇస్తాయి అంటున్నారు. ఇవి మనకి బ్లూటూత్ 5.2తో అయితే వస్తాయి. వీటిని మనం కనెక్ట్ చేయడం ఈజీయే. సో బాక్స్ క్యాప్ ఓపెన్ చేయగానే మనకు కనెక్ట్ అవ్వడం ఇది లేదు. సో వీటిని బాక్స్లో బయటికి తీస్తే ఒకదాంతో ఒకటి పేర్ అయిపోతాయి. అన్ని బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ని కనెక్ట్ చేసినట్టుగానే బ్లూటూత్లోకి వెళ్ళి వీటిని అయితే కనెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. వీటికి ఒక స్కల్ క్యాండీ యాప్ కూడా ఉంటుంది. సో యాప్ని ఇన్స్టాల్ చేసుకుంటే మీకు యాప్లో మనకు కనిపిస్తుంటుంది. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనకి లెఫ్ట్ టు రైట్ బ్యాటరీ పర్సంటేజ్ ఎంత ఉన్నాయి అనేది అయితే చూపిస్తూ ఉంటుంది. ఇక్కడే మనం వాల్యూమ్ పెంచుకొని తగ్గించుకునే ఫీచర్ కూడా ఉంటుందన్నమాట. ఈక్వలైజర్ ఇస్తారు. ఇక్కడ మ్యూజిక్, బ్రాడ్కాస్ట్, మూవీ, అలాగే కస్టమైజ్డ్ ఇస్తారు. సో ఇక్కడ నుండి మనం ఈక్వలైజర్ని కస్టమైజ్ చేసుకోవచ్చు మీకు నచ్చినట్టుగా. హీరింగ్ మోడ్లో చూసుకుంటే ANC ఆన్ అండ్ ఆఫ్, అలాగే ఆల్వేస్ అవేర్ ఈ ఫీచర్ అయితే ఉంటుంది. ఈ ఆల్వేస్ అవేర్ అనేది ambient మోడ్ లాంటిది అనమాట. అవుట్ సైడ్ ఉన్న సౌండ్లు కూడా మనకి వినిపిస్తాయి. ANCలో అవుట్ సైడ్ మనకి నాయిస్ అనేది తక్కువగా వినిపిస్తుంటుంది. సో వీటి గురించి అయితే మనం తర్వాత మాట్లాడుకుందాం. అలాగే మనకి గేమ్ మోడ్ ఉంటుంది. గేమ్ మోడ్ ఆన్ అండ్ ఆఫ్ ఇక్కడే చేసుకోవచ్చు. క్లియర్ వాయిస్ స్మార్ట్ మైక్ అయితే ఉంటుంది. యాక్చువల్గా ఇట్లో మనకి ANC కోసం అంటే నాయిస్ క్యాన్సిలేషన్ కోసం 4 మైక్రోఫోన్స్ని అయితే ఇచ్చామంటున్నారు. ఇక అలాగే ఫైండ్ విత్ టైల్ కూడా ఉంటుంది. సో ఫైండ్ విత్ టైల్ అంటే మనం ఎక్కడైనా ఇయర్ ఫోన్స్ని మర్చిపోయాం అనుకోండి. సో ఎక్కడున్నాయని సెర్చ్ చేయడం కోసం ఈ టైల్ యాప్ అయితే ఉపయోగపడుతుంది. దీనికోసం మీరు మళ్ళీ టైల్ యాప్ని విడిగా అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి. దీనికి సంబంధించి ఇంతకుముందు మనం స్కల్ క్యాండీ అన్బాక్సింగ్ కొన్ని చేసాం, అందులో కూడా మీకు చూపించాను. యాక్చువల్గా ఇది ఒక సపరేట్ సర్వీస్ అనమాట ఫైండ్ చేయడం కోసం. అలాగే యూజర్ గైడ్ ఉంటుంది. సో ఈ యూజర్ గైడ్ అనేది మనకి యూజర్ మాన్యువల్ అనమాట. సో ఇక్కడ నుంచి కూడా మనం యూజర్ మాన్యువల్ని చదువుకోవచ్చు. ఇవి మనకి యాప్లో ఉండే ఫీచర్స్. ఇక మనం ఇందులో ప్లస్లు మైనస్ల గురించి మాట్లాడుకుంటే మెయిన్ ప్లస్ వచ్చేసరికి ఫిట్టింగ్ అనమాట. ఫిట్టింగ్ అయితే మాత్రం చాలా కంఫర్ట్ ఫిట్టింగ్ అయితే ఉంది. ఎంతసేపు పెట్టుకున్నా సరే పెయిన్ అయితే లేదు. ఆ తర్వాత బ్యాటరీ బ్యాకప్ 6 అవర్స్ ఈజీగా వస్తుంది బ్యాటరీ బ్యాకప్. సౌండ్ క్వాలిటీ విషయానికి వచ్చేసరికి వాల్యూమ్ అయితే మంచి పీక్ లెవెల్ వాల్యూమ్ అయితే ఉంది. ట్రిబుల్స్ అండ్ ఓకాలు ఓకే. బేస్ అయితే మాత్రం అంత పంచి బేస్ అయితే లేదు. అంటే ఇండియన్స్ ఇష్టపడే బేస్ అయితే మీకు ఇందులో ఉండదన్నమాట. ఇదైతే మీరు గుర్తుంచుకోవాలి. ఉంది, మరీ బేస్ లేకుండా లేదు, కానీ బాగా బేస్ పంచి బేస్ ఇష్టం ఉన్న వాళ్ళు, అలవాటు పడేవాళ్ళు ఎక్కువ అంత సాటిస్ఫాక్షన్ అయితే ఉండదన్నమాట. ఇక కాల్ క్వాలిటీ విషయానికి వస్తే పర్వాలేదు, మీకు మంచి కాల్ క్వాలిటీ అయితే ఉంది. ఇక IP రేటింగ్లో మీకు IP55 రేటింగ్తో అయితే వస్తుందన్నమాట. అంటే మన వర్షం చినుకులకి చెమటకి సో డ్యామేజ్ అవ్వకుండా అయితే ఉంటుంది. ఇవి నాకు ఇందులో ప్లస్లు అనిపించింది. ఇక మైనస్ల విషయానికి వస్తే అసలు వీళ్ళు నాయిస్ క్యాన్సిలేషన్, ANC నాయిస్ క్యాన్సిలేషన్ అని ఇచ్చారు, కానీ అది అసలు పని చేస్తుందో లేదో తెలియట్లేదు అనమాట. నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేసినా ఆఫ్ చేసినా ఒకే మాదిరిగా ఉంది. పెద్ద డిఫరెన్స్ అయితే ఏమీ తెలియట్లేదు. అలాగే ambient మోడ్ ఇచ్చారు చూసారా.
సో అందులో కూడా ఏమి డిఫరెన్స్ అయితే తెలియట్లేదు అనమాట. పేరుకే మాత్రమే వీళ్ళు ఏఎన్సీ అని చెప్పి దీన్నైతే పిలుస్తున్నారు. అసలు మనకి వేరే చూస్తే 3000, 4000 రూపాయల్లో కూడా మనకి ఏఎన్సీ సపోర్ట్ ఉన్న ట్రూ వైర్లెస్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ వస్తున్నాయి. సో వాటితో కంపేర్ చేస్తే అందులో ఇంకా బెటర్గా ఉంటుంది నాయిస్ క్యాన్సిలేషన్. ఇందులో అయితే అంత ఇదిగా లేదు. కాకపోతే ఇవి కంప్లీట్ ఇయర్ని క్లోజ్ చేసేస్తున్నాయి కాబట్టి అప్పుడే మనకి చుట్టుపక్కల నాయిస్ అయితే ఆల్మోస్ట్ తగ్గిపోతుంది. మరోటి బటన్స్ అనమాట. కస్టమైజ్ ఫీచరే ఇవ్వలేదు బటన్స్ కస్టమైజ్ చేయడం. అలాగే ఈ బటన్స్ మన వాల్యూమ్ పెంచడానికి తగ్గించడానికి వీటన్నిటికి ఉపయోగపడుతుంది అంటున్నారు కానీ నాకు ఆ ఫీచర్స్ ఏమీ కనబట్లేదు. అసలు నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేయాలంటే ఈ బటన్ లాంగ్ ప్రెస్ చేసి పట్టుకొని ఒక 3 to 4 సెకండ్స్ నొక్కి పట్టుకొని ఉండాల్సి వస్తుంది. అప్పుడు కానీ నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ అవ్వట్లేదు. అలాగే వాయిస్ అసిస్టెంట్ కానీ ఏమీ మరి నాకైతే ఏమి పని చేయట్లేదు. మేబీ మరి ఇవేమైనా ప్రాబ్లమ్ వచ్చినాయో మరి ఏమైనా తెలియట్లేదు. నాకైతే ఏం పని చేయలే. ప్లే అండ్ పాస్ పని చేస్తుంది. కాల్ వస్తే కాల్ రిసీవ్ చేసుకోవడానికి ఎండ్ చేయడానికి పనిచేస్తుంది. సాంగ్స్ ప్లే చేసేటప్పుడు నెక్స్ట్ సాంగ్కి ప్రీవియస్ సాంగ్కి వెళ్ళడానికి త్రిబుల్ టైమ్ డబల్ టైం టైప్ చేసినప్పుడు అలాగా మనకి పనిచేస్తుంది. కానీ వాయిస్ అసిస్టెంట్ కానీ వాల్యూమ్ అప్ అండ్ డౌన్ కానీ పనిచేయట్లేదు. వాల్యూమ్ అప్ అండ్ డౌన్ ఒకసారి నేను ఫస్ట్ కనెక్ట్ చేసినప్పుడు ఏదో కొంచెం పని చేసినట్టుగా చూపించింది. తర్వాత అయితే మళ్ళీ పని చేయలేదు. సో ఇంకా వీటిని 6000 పెట్టి తీసుకోవచ్చు అంటే మీకు చెప్తున్నాను కదా, ఇటువంటి ఫీచర్స్తో మనకి 3000 రూపాయలు 4000 రూపాయల్లో కూడా ఇయర్ ఫోన్స్ అయితే దొరుకుతున్నాయి. కాకపోతే మేము 22,000 రూపాయలు ఇయర్ ఫోన్స్ వాడుతున్నాం అని చెప్పి షో ఆఫ్ చేయడం కోసం తీసుకోవాలనుకుంటే అప్పుడు తీసుకోవాలి. 70% ఆఫర్లో మీకు 6,000 రూపాయలకి ఏమో వస్తున్నాయి కాబట్టి అలాంటి సిచ్యువేషన్లో బ్రాండ్ని కూడా దృష్టిలో పెట్టుకొని తీసుకోవాలి. తప్పితే విడిగా చూసుకున్నట్టయితే ఈ ఫీచర్స్తో మనకి 3,000 రూపాయల్లోనే TWSలు అయితే వచ్చేస్తున్నాయి. దాన్ని బట్టి ఆలోచించి తీసుకోండి. అంతేగాని 70% అబ్బో వచ్చేస్తుంది కదా అని చెప్పేసి రెచ్చిపోయి తీసుకోవాల్సినంత ఇయర్ ఫోన్స్ అయితే కావివి. సో ఈ వీడియో ద్వారా స్కల్కాండీ సేష్ ANC అన్బాక్సింగ్తో పాటు సో ఎలా ఉన్నాయనేది విషయాన్ని కూడా తెలుసుకున్నారని చెప్పి ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.